హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ నేను టొమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోశ, ఇడ్లీ, వేడివేడి అన్నంలోకి వీటన్నిటిలోకి చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ఇందులో మనము టొమాటోస్ని 4 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇందులో వేసేయాలి. నేను ఇక్కడ 3 టొమాటోస్ తీసుకున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. ఒక చిన్న కట్ట అండి కొత్తిమీర. దీన్ని ఇలానే వేయచ్చు, బట్ నేను ఇలా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నానండి. వాటిని కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 9 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. తర్వాత చింతపండు, వీటిలో గింజలు లేకుండా మనం చింతపండుని కడిగి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, దీన్ని ఇలా వేసేసుకోండి. ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసేసుకోండి. చిన్న టీ గ్లాస్ అంతే. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో ఉంచి వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మన టొమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉడికాయో లేదో చూద్దాం. చూడండి, బాగా ఉడికిపోయాయి, సాఫ్ట్గా అయిపోయాయి. చూడండి, వాటర్ కూడా మొత్తం ఇంకిపోయాయి. కొద్దిగా ఉన్నాయి, జస్ట్ అలా కొద్దిగా ఉన్నాయి. అవి కూడా ఇంకిపోతాయండి. ఇప్పుడు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి చల్లారాయండి. చల్లారిన తర్వాత వీటిని నేను రోట్లో వేసుకుంటున్నాను. కనిపిస్తుందా అండి? అలాగే కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నానండి ఇక్కడ సరిపడా. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా దంచుకోవాలండి. నేను కొద్దిగా వేసుకున్నాను ఫస్ట్, మళ్ళీ ఇది కొద్దిగా బాగా దంచిన తర్వాత దీన్ని మిగిలిన రిమైనింగ్ ఇది వేసేసుకొని దంచుకుంటానండి. ఇలాగా దంచుకున్నానండి. ఇప్పుడు మిగిలినది కూడా ఇందులో వేసేస్తున్నా. మళ్ళీ ఇది వేసిన తర్వాత ఇలా నెమ్మదిగా దంచుకోవాలి. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో వేసేసుకోండి. అలా అని మెత్తగా చేసుకోవద్దండి, బాగోదు. ఇలాగా దంచుకొని వచ్చానండి రోట్లో. ఇప్పుడు మనం దీనికి మనకి ఇష్టమైతే పోపు పెట్టేసుకోవచ్చు, లేదంటే ఒట్టిదైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కొద్దిగా పోపు వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానని, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు,
కొంచెం మెంతులు వేసుకోవాలి, అలా ఎండుమిర్చి వేసుకోవాలి, అది కరివేపాకు వేసేసుకుని ఈ పోపుని మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి. అంతేనండి. అంతేనండి, మన టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.